ఈ రోజు మీకోసం మరి ఒక ప్రేమ కథతో వచ్చాను. ఛాయ్ ప్రేమ. విజయవాడలోని ఒక బిజీ కాలేజ్. రాహుల్ చివరి బెంచ్ హీరో. ఎప్పుడూ ఛాయ్ తాగుతూ ఫ్రెండ్స్ తో టైం పాస్ చేస్తుంటాడు. సితారా ఫస్ట్ బెంచ్ క్వీన్, క్లాస్ టాపర్, ఎప్పుడూ పుస్తకాల్లో మునిగిపోయే అమ్మాయి. ఒకరోజు లెక్చరర్ క్లాస్ లో అడిగాడు, ప్రేమ అంటే ఏమిటి? వెంటనే సితారా లేచి, ప్రేమ అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ, మనిషిని మారుస్తుంది అంటుంది. వెంటనే రాహుల్ లేచి, ప్రేమ అంటే ఉదయం ఛాయ్ తాగితే వచ్చే ఫీల్ లాంటిది సార్ అంటాడు. క్లాస్ అంతా నవ్విపోతారు. కానీ సితారాకు మాత్రం చాలా కోపం వస్తుంది. ఆమె ఒక నిర్ణయం తీసుకుంటుంది, వీడిని నేనే సరిచేస్తా అని. అదే రోజు నుంచి ఆమె రాహుల్తో చాయ్ షాప్ కి వెళ్ళడం మొదలుపెట్టింది. మొదట్లో తిట్టుకుంటూ, తర్వాత నవ్వుకుంటూ, చివరికి ఇద్దరు ఒకే కప్పులో చాయ్ పంచుకోవడం మొదలుపెట్టారు. సెలవు దినం ఒకరోజు రాహుల్ సీరియస్ గా చెప్పాడు, సితారా, నువ్వు నా లైఫ్ లోకి వచ్చినప్పటి నుంచి నా చాయ్ తీపి పెరిగింది. దానికి సితారా సిగ్గుపడుతూ ఇలా జవాబు ఇచ్చింది, మరి రాహుల్, నా లైఫ్ లోనూ పుస్తకాల కంటే నువ్వే ఇష్టమైన సబ్జెక్ట్ అయ్యావు. చివరగా వాళ్ళ ప్రేమ కథ మొదలైంది ఒక చాయ్ కప్పుతో, కానీ కొనసాగింది ఒక హృదయంతో. మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ప్రేమ కథల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.